కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. కేటీఆర్ సార్ కి ఏసీబీ నోటీసులు ఇవ్వడం ఏ విధంగా చూస్తున్నారు? అంటే ఇప్పుడు లండన్ టూర్ కి వెళ్తున్నారు ఏసీబీ నోటీసులు ఇచ్చిన తర్వాత. మరి ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు లండన్ ప్రజలు గుర్తుకు రాలేదా కేటీఆర్ గారికి అంటున్నారు. అసలు రామన్న ఎప్పుడైనా కూడా అమెరికాకు పోయిండు, లండన్ కు పోయిండు, అన్ని దేశాలు తిరిగిండు, ఎన్నో పెట్టుబడులను తీసుకొచ్చిండు. అది రేవంత్ రెడ్డి అనేటోనికి ఒక అజ్ఞానికి తెలియదు కాబట్టి అట్లాంటి ముచ్చట్లు మాట్లాడుతాండు. ఇదే మొదటిసారి కాదు, ఇదే పోయి అక్కడ మీటింగ్లు పెట్టుడు ఇదే ఫస్ట్ టైం కాదు. రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి ఫస్ట్ ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చిండు. టీఎస్ ఐపాస్ తీసుకొచ్చింది ఎవరు, అసలు ఐటీని మెయింటైన్ చేసింది ఎవరు, టీ హబ్ తీసుకొచ్చింది ఎవరు, అసలు ఐటీ రంగాన్ని 1,00,000 ఉద్యోగాలు సృష్టించింది ఎవరు, కంపెనీలు క్యూ కట్టేటట్టు చేసింది ఎవరు అనేది రేవంత్ రెడ్డి అనేటోడు తెలుసుకోవాలి. ఎప్పుడో కార్పొరేట్ అంటే హైదరాబాద్ లాంటి, ముంబై లాంటి, బెంగళూరు లాంటి మహానగరాలకి పరిమితమైన ఐటీని ప్రతి జిల్లాకు తీసుకొచ్చింది కేటీఆర్ గారు, కేసీఆర్ గారి సారథ్యంలో. అసలు రేవంత్ రెడ్డి అనేటాయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెస్తలేదు. ఆయనకు పిచ్చి పట్టి ఒరుతున్నాడు తప్ప ఇవేం లేవు. కమిషన్ ఏంది, ఏసీబీ నోటీసులు, ఆ నోటీసులు, ఈ నోటీసులు అని కేటీఆర్ గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా చేస్తున్నాడు. ఎంత దిగజార్చాలనుకున్నా ఆయన వజ్రము, ఆయన విలువ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా యువతీ యువకులకు, హైదరాబాద్ పట్టణ వాసులకు తెలుసు కాబట్టే ఎమ్మెల్యేలను గెలిపించారు. తెలుసు కాబట్టే రామన్నకు లండన్ లో గాని అమెరికాలో గాని బ్రహ్మరథం పడుతున్నారు. ఇంకొకటి రేవంత్ రెడ్డి అనేటోడు తెలుసుకోవాలి, అమెరికాకు పోయి ముచ్చట్లు చెప్పిండండి. అక్కడ ఏంటిది, అదేదో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అనేసి అచ్చిరాని ఇంగ్లీష్ లో మాట్లాడిండు. అక్కడికి పోయి తెలంగాణ అప్పుల పాలైపోయిందని చెప్పిండు. ఒక్క పెట్టుబడి నన్ను తీసుకొచ్చిండా, ఒక్క కంపెనీ నన్ను తీసుకొచ్చిండా, ఐటీలో కొంతమంది విద్యార్థులకు ఏమన్నా ఉద్యోగ అవకాశాలు కల్పించిండా? ఈ రోజు పరేడ్ గ్రౌండ్ సాక్షిగా 50,000 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అనేసి అబద్ధాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 50,000 60,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చినావు, ఎగ్జామ్లు ఎప్పుడు పెట్టినావు, జీవో ఎప్పుడు ఇచ్చినావు, వాళ్లకు ప్రశ్న ఎప్పుడు ఇచ్చినావు అది చెప్పాలి నువ్వు. మేం పెట్టిన నియామకాలకు, మేమిచ్చిన నోటిఫికేషన్లకు, మేము పెట్టిన ఎగ్జామ్లకు మీరు నియామక పత్రాలు ఇచ్చుకుంటా మేమిచ్చినామని చెప్పుకుంటారు. అది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అబద్ధం ముచ్చట్లు మాట్లాడు బంద్ చేయాలి రేవంత్ రెడ్డి అనేటోడు. నీ కళ్ళబొల్లి మాటలకు, నీ అబద్ధపు మాటలకు ఎవ్వరు అట్రాక్ట్ అయ్యేటోళ్ళు లేరు. తెలంగాణ రాష్ట్రంలో తెచ్చింది కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాశం భూమి ఉన్నన్ని రోజులు తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్ళని జరుపుడు ఎవ్వరి తరం కాదు. మన అయ్య జేజమ్మ వారికి గురువు, ఇంకోటి తరం కూడా కాదు. ఇప్పుడు ఇంగ్లాండ్ అందాల భామని ఎవరు వేషేలా చూశారు, ఎవరు గోకారామని? ఇప్పుడు ఇంగ్లాండ్ అందాల భామని కాంగ్రెస్ వాళ్ళే వేషేలా చూసిండ్రు, చెప్పిండ్రు కూడా. మీకు ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఆయన బృందంలో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఎంపీ, ఒక చైర్మన్, ఒక ఎమ్మెల్యే ఆమెను వేషేలాగా చూసింది అనేసి పేపర్లలో నేను కూడా చదవడం జరిగింది. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. ప్రపంచ సుందరీమణులను తీసుకొచ్చి భారతదేశం ఇజ్జతి తీసే విధంగా, హైదరాబాద్ ఇజ్జతి తీసే విధంగా వాళ్ళను వేషలాగా చూసిండు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనేటోడు. ఇప్పటికైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇకనైనా ఈ బుద్ధి లేని పనులను మానుకోవాలి. 200 కోట్లు పెట్టి అందాల భామల పోటీలు నిర్వహించడానికి నీ దగ్గర పనులున్నాయి, పైసలున్నాయి. కానీ ధాన్యాన్ని కొనే దగ్గర నీ దగ్గర పైసలు లేవు. రైతులకు రైతు బీమా ఇచ్చేటందుకు, ప్రీమియం కట్టేటందుకు నీ దగ్గర పైసలు లేవు. అంటే రైతు ద్రోహి రేవంత్ రెడ్డి అనేది ఇప్పుడే తెలిసిపోతుంది. నీళ్ళు ఇయ్యక, రైతు బంద్ ఇయ్యక, రైతు బీమా ఇయ్యక, రైతులకు సకాలంలో ఎరువులు ఇయ్యక రైతును నిండా ముంచుతున్నాడు, అప్పుల పాలు చేస్తున్నాడు, రైతులు ఆత్మహత్యల పాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ.